అయ్యయ్యయ్యయ్యయ్య ఏందబ్బా మేడం స్మైల్ ఇస్తుంది. స్మెల్ చంపుతుంది అసలు. తినండి చికెన్ తినండి, ఇంకా తినండి. కోల్డ్ చూడండి ఎలా ఉన్నాయో. 250. సో నువ్వు పక్కవారా సామె ఊగినట్టు. మాకు ర్యాపిడోలో 10 కిలోమీటర్ ఆర్డర్ వచ్చింది, వెళ్ళిపోతాం మేము అక్కడికి. కస్టమర్ కాల్ చేస్తారా? హలో మేడం, వస్తున్నా మేడం, ఒక 2 minutes. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ అదిల్ షేక్. హౌ ఆర్ యు ఆల్? అందరు బాగానే ఉన్నారనుకుంటున్నా. సో గైస్, 100 days బ్యాక్ ట్యాక్సీ ఎర్నింగ్ ఛాలెంజ్లో సో ఈరోజు డేట్ వచ్చేసి ఈరోజు డే వచ్చేసి 6 అనమాట. అమ్మ తడిసిపోయింది అంతా. ఈరోజు డే 6 అండ్ ఈరోజు మన బైక్ వచ్చేసి 57,838 కిలోమీటర్స్ అయితే తిరిగిందనమాట. సో నేను ఏంది అమ్మ బైక్ కొంచెం స్లిప్ అయ్యేటట్టు ఉంది. ఫైన్, ఏదైతే అదైంది. సో ఈరోజు డే 6 అండ్ ఈరోజు కొంచెం పర్వాలే, మూడ్ బాగుంది మనది. ఒక్కొక్కసారి ఒక్కొక్క మూడ్ ఉంటుంది. అండ్ మనకైతే ర్యాపిడో నుంచి ఫస్ట్ ఆర్డర్ వచ్చింది. 10 kilometers ఆర్డర్ అదే యాక్సెప్ట్ చేసా. చిన్న ఆర్డర్ చేయకూడదు మనం ఎప్పుడు కానీ. సో అబ్బా ఇది ఇంకా పట్టుకుంటా ఉంది, ఆయిల్ తెచ్చుకోవాలి దీనికి. సో ఈ వాన వస్తే ఇదే పంచాయతీ అబ్బా. అసలు బైక్ అదే బ్రేక్ పట్టుకుంటూ ఉంటుంది, ఇంకా టైర్ ముందుకే కదలదు. తర్వాత కొంచెం మూవ్ అయిన తర్వాత మళ్ళీ ముందుకు పోతుంది. గాయస్, ఇంకా డే 5 వీడియో ఇంకా ఉంది, దాన్ని ఇంకా ఎడిట్ చేయాలి. నేను సగం అట్లే పెట్టేసా. ఏందో అసలు టైం సరిపోవట్లేదు అబ్బా నాకు. మేడం, ర్యాపిడో నుంచి మాట్లాడుతున్నా. సుప్రీం రెసిడెన్సీ అని ఉంది ఇక్కడ. అవునవునవును. కోవిల్లా ఓయోనా? ఇటువైపు ఓఎస్. ఓకే ఓకే, 1 second ఆగండి. రోడ్డు మీద ఉన్నారా? రైట్ రైట్ రైట్, అర్థమైంది. స్కూల్ వ్యాన్ ఆగింది అక్కడేనా? ఓకే ఓకే, కనిపించారు. పిన్ 6243 ఎక్కండి. సో వేస్ ఫస్ట్ కస్టమర్ అయితే సక్సెస్ఫుల్లీ పిక్ చేసుకున్నా. సో మేడం సునీత గారు నా వెనక కూర్చున్నారు. హెల్త్ అండ్ గ్లో ఫాస్ట్ లాన్లో వర్క్ చేస్తాం మనము బెంగళూరులో. ముందు చూడుకోమరిది. గతంలో హెల్త్ అండ్ గ్లోలో వర్క్ చేశాను నేను అసిస్టెంట్గా. అలా సో బెంగళూరులో చేశాను అనమాట, ఇక్కడ కాదు. లైఫ్ బాగుండేది అప్పుడు, హ్యాపీగా వెళ్ళి డ్యూటీకి వెళ్ళి బాగుండేది. కానీ గ్రోత్ ఉండదు. హ్యాపీ అయితే ఉంటాం కానీ గ్రోత్ ఉండదు. అంటే లైక్ ఇప్పుడు నన్ను మీరు ఎలా గుర్తుపడుతున్నారో అలా నన్ను ఎవరు గుర్తుపట్టరు. ఇంకా నా పేరు అన్నీ అక్కడికి ఎండ్ అయిపోతాయి. సో నలుగురు మనల్ని గుర్తుపట్టాలంటే సో వీ హ్యావ్ టు వర్క్ హార్డ్ అండ్ ప్రూవ్ అవర్ సెల్ఫ్ వాట్ వీఆర్. ఇంకా ర్యాపిడోలో ఏంటంటే మనకి కస్టమర్ క్యాన్సిల్ చేస్తున్నా మనకి బ్యాడ్ పర్ఫార్మెన్స్ అని చూపిస్తుంది అబ్బా. నాకు రీసెంట్లీ డే 5లో బ్యాక్ టు బ్యాక్ కస్టమర్స్ 5 customers బ్యాక్ టు బ్యాక్ అట్లే క్యాన్సిల్ చేశారు. అట్లే క్యాన్సిల్ చేస్తూ ఉన్నారు. ఇంకా మొత్తానికి నా రేటింగ్ తగ్గిపోయింది. నాకు అర్థం కాదు అసలు. సో ఇప్పుడు కెమెరా యాంగిల్ పర్ఫెక్ట్ సెట్ అయిందని నేను అనుకుంటున్నా. లాస్ట్ బ్లాగ్స్లో ఏమైందంటే అది నేను టచ్ చేశాను లేదంటే మా ఫ్రెండ్స్ టచ్ చేశారో చూసారు కదా మా ఫ్రెండ్స్. సో లాస్ట్ 2 బ్లాగ్స్లో కెమెరా యాంగిల్ సరిగా లేదు, ప్లస్ వీడియోస్ కూడా ఎలా రికార్డ్ అయ్యాయంటే షార్ట్కి రికార్డ్ అవుతుంది చూడండి, అలా రికార్డ్ అయ్యాయి. సో నేను అట్లే అడ్జస్ట్ చేసి దాన్ని మళ్ళీ 16.9 యూట్యూబ్ వీడియోస్లో పెట్టి ఎట్లో ఎడిట్ చేసుకున్నా. అక్కడికి అది అయిపోయింది. అయిపోయిందా? థ్యాంక్ యూ. ఏందబ్బా మేడం స్మైల్ ఇస్తుంది. ఏ వద్దుపా, కొడితే జాక్పాట్ పెద్ద ఆటలే కొట్టాలి, చిన్న ఆటలు మాత్రం అస్సలు చేయకూడదు.
వాయమ్మో మెసేజ్ పెడతాం. ప్లీజ్ డోంట్ క్యాన్సల్ ది రైడ్, ఐఎమ్ కమింగ్. 2 kilometers పికప్ ఉంది గైస్. సో ఈఎస్ఐ మెట్రో మన దగ్గరికే. సో వెళ్దాం. 200 అన్నమాట. అంటే ఇప్పుడు 11 ఇక్కడ అంటే 11 kilometers పికప్కి, అంటే 11 kilometers డ్రాప్ వచ్చా మళ్ళీ 11 kilometers డ్రాప్. వీలైతే అక్కడ టిఫిన్ తినేస్తా హాస్టల్ దగ్గర. సో టిఫిన్ కూడా అయింటుంది. అదే మన అదృష్టం ఉంటే అవుతుంది, లేదంటే లేదు. మార్నింగ్ ఏంటంటే అన్ని ప్రైవేట్ ట్రావెల్స్ చూడండి అవతల ఎట్లా వస్తున్నాయి అన్నీ. మొత్తం అన్ని ప్రైవేట్ ట్రావెల్స్ అసలు బాబా నిండిపోతుంది. నైట్ ఏమో ఇటువైపు ఉంటాయి, డే ఏమో అటువైపు ఉంటాయి. ఆదిల్ షేక్ అప్లోడెడ్ వీడియో అంట. అంటే నేను షెడ్యూల్ చేసేస్తాను అనమాట వీడియోస్ ఈ టైం కల్లా అప్లోడ్ అయిపోవాలని. సో నేను ఇక్కడ డ్యూటీకి వచ్చేస్తా కదా, సో అందుకే ఇంకా షెడ్యూల్ పెట్టేస్తా. ఎగ్జాక్ట్గా ఈ టైం కల్లా అయిపోతుంది. అయినా నేను 7కి పెట్టే కదా, ఎందుకు నాకు ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. చాలామంది అంటున్నారు నోటిఫికేషన్ రావట్లేదని. మీరు ఏమైనా నోటిఫికేషన్ ఆఫ్ చేసుకున్నారేమో గైస్, ఒకసారి చూడండి. నన్ను అన్నారు నోటిఫికేషన్ రావట్లేదు నీ వీడియోస్ అని, వీడియోస్ అప్లోడ్ చేస్తలేవా అని నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు. మరి చూడండి ఒకసారి, లోపల వెళ్ళి నోటిఫికేషన్ ఆల్ అని పెట్టుకోండి, వచ్చేస్తాయి. మీకు నచ్చితేనే పెట్టుకోండి, ఇందులో ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా పెట్టుకోండి. పిన్ బోలో, ఓటీపీ. ఓరే స్మెల్ చంపుతుంది పారా బాబు. స్మెల్ చంపుతుంది అసలు. గాయస్ తినండి చికెన్ తినండి, ఇంకా తినండి. కోల్డ్ చూడండి ఎలా ఉన్నాయో. ఎప్పా దాన్ని చూస్తుంటే నాకు ఎట్లా ఉంది స్మెల్ మాత్రం. గ్యాస్ సక్సెస్ఫుల్లీ సెకండ్ కస్టమర్ని కూడా పిక్ చేసుకున్నా. అండ్ మనోడు ఏదో పాలు పెట్టుకున్నాడు బ్యాగ్, చల్లగా ఉన్నట్లే. గ్యాస్ చాలామంది నాకు మెసేజ్ పెడుతున్నారు టైమింగ్స్ ఏంటి అంటే, నేను చెప్తా కదా, నేను టైమింగ్స్ చెప్పా కదా, చాలాసార్లు చెప్పాను. నేను ఎక్కువసేపు బైక్ మీద ఉండాలి కాదు, ఉండను. ఇప్పుడు ఎందుకంటే రీజన్ చెప్తా వినండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2000 కొట్టాలా 1500 కొట్టాలని కంటిన్యూగా డ్యూటీ చేశారనుకోండి, ఏమవుతుందంటే ఈరోజు బాగుంటారు, ఈరోజు కొడతారు, సో టుమారో కూడా కొడతారు, డే ఆఫ్టర్ టుమారో పడిపోతారు ఇంకా. సో ఇంకా డ్యూటీ చేయలేరు. సో మీకు ఏమంటారు రెస్పాన్సిబిలిటీస్ ఉంటే ఇవన్నీ అర్థం చేసుకొని ముందుకు పోవాలి మనం. ఏముంది ఈరోజు టార్గెట్ కొట్టామా అంతే, ఇంకా అక్కడికే కూర్చోవాలి. ఇంకా ఆశ మీద ఇంకా ఎక్కువ పోతే సో రేపటి టార్గెట్ కూడా మిస్ అవుతాం మనం. ఇప్పుడు మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చెప్తా వినండి. ఈరోజు పెట్రోల్ తీసి మీరు ఒక 1000 రూపాయలు కొట్టారు, ఈరోజు మీ టార్గెట్ 1000 రూపాయలు, ఓకేనా? సో మంత్లీ మీరు 30,000 తీయాలి. సో ఈరోజు మీరు టార్గెట్ ఎంత పెట్రోల్ తీసి 1000 రూపాయలు కొట్టేసేయాలి ఇంకా. సో కొట్టేసి ఇంకా ఆరామ్సే ఉండాలి. ఇంకా అంటే కొంచెం రెస్ట్ తీసుకోవాలా, బాడీ కూడా బూస్ట్ అవుతుంది. సో ఇంకా ఏమన్నా వేరే పనులు ఉంటే చేసేసుకోండి. లేదు మీరు నాకేం పని లేదు కదా, ఇంకా ఆశతో అలానే 2000 కొడదామని వెళ్ళిపోయారు అనుకోండి, మీరు 2000 కొడతారు. సో అందులో పెట్రోల్ ఇప్పుడు 200 పెట్రోల్ పోతుంది అనుకోండి 1000 రూపాయలకి. అంటే 200 పెట్రోల్, ఫర్ ఎగ్జాంపుల్ 300 పెట్రోల్ పోతుంది అనుకోండి, 700 మీ ఇన్కమ్. సో 600, సో అక్కడ 1300 వస్తుంది. సో 2 days ఇన్కమ్ మిస్ అవుతుంది మీకు. అంటే లైక్ క్యాలిక్యులేషన్ వేసుకోండి మీరే. ఇక్కడ అలసట ఎక్కువ అవుతుంది, సో మళ్ళీ డ్యూటీ చేయలేరు తర్వాత. సో అన్నీ దృష్టిలో పెట్టుకొని స్లోగా వెళ్ళండి, ఓకేనా? ఒకేసారి మనము ఏమంటారు ఆకాశాన్ని అందుకుంటామంటే అవ్వదు గాయస్. ఏదైనా కానీ స్లోగా చేసుకోండి. సో డబ్బు గురించి ఎప్పుడు ఇదిగా పోకండి. డబ్బు ఈరోజు ఉంటే రేపు పోతుంది. హెల్త్ ఇంపార్టెంట్. యాక్చువల్గా రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఎవరో తెలుసా? ఎవరైతే హ్యాపీయెస్ట్గా ఉంటారో వాళ్ళే రిచెస్ట్ పర్సన్స్. సో మనీ ఈజ్ నథింగ్ వితౌట్ అవర్ హెల్త్. సో అందరు చెప్పేదే డైలాగు, కానీ నేను చెప్తున్నా కదా, మనీ అనేది అవసరం మనకు అంతే. మళ్ళీ మనీనే మన సర్వస్వం అయితే కాదు. సో అది
ప్రజెంట్ మన అవసరాలు అంటే మన పరిస్థితులు బాగాలేవు కాబట్టి మనం ఇట్లా ఈ ఫీల్డ్లో ఇలా చేస్తున్నాం. అదే మన పరిస్థితులు బాగాలే ఉంటే మనం ఇంట్లో వస్తామా? లేదు కదా. సో మీకోసం మీ ఇంట్లో వాళ్ళు ఉంటారు. సో ఎక్కువ హెల్త్ చెడగొట్టుకోకండి. సో ఇది నేను చెప్పేది. మీకు అర్థమై ఉంటుంది అని నేను అనుకుంటున్నా. అర్థం కాకుంటే మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో చెప్తా ఇదే సోది ఇన్ఫర్మేషన్. నేను మ్యాక్సిమం చేస్తే 6 to 3 వరకు, 3 వరకు చేయాలని 2 వరకే మ్యాక్సిమం చేస్తే, మార్నింగ్ 6 నుంచి 3 వరకు చేస్తాను అంతే. ఇంకా ఆఫ్టర్ 3 ఇంకా నేను 1,00,000 ఖర్చు అయినా పర్లేదు, బండి రెస్ట్ తీసుకోవడమే. ఎందుకంటే ఈరోజు ఒక్కటే కాదు సంసారం ఇది, మా నాన్న చెప్పాడు ఎప్పుడు. సో అందుకే నేను కూడా మీకు చెప్తున్నా, ఒకే రోజు చేద్దామంటే కాదు, స్లోగా చేయండి. మీ హెల్త్ బాగుంటుంది. సో మీకు కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో హ్యాపీగా చేస్తూ ఉంటారు. ఇది నాకు మా నాన్న చెప్పారు. సో మీకు యాక్చువల్లీ ఇప్పుడు మా నాన్న లేరు అనమాట. సో ఆ డైలాగ్ మీకు చెప్తున్నా ఇప్పుడు. యాడ కొట్టించుకోవాలా బ్రో పెట్రోల్? 250 250 कैश कैमरा हाँ कैमरा यार सब दिखाई दी समझा नहीं। ये कैमरा है ना? हाँ ये देखो कितना है, देखो ज़्यादा है तो रिटर्न दे दो। जितना बज रहा रिटर्न दे दो। गरीब लोग हैं भाई साहब, इसलिए बोल रहे। ओहो సో వేస్ పెట్రోల్ కూడా అయిపోయింది. అండ్ ఏంది కింద కొంది ఇంకా ముళ్ళు. 250 పెట్రోల్ వేయించా నేను. 250, 10 రూపీస్ చేంజ్ లేదు నా దగ్గర వేయిద్దామంటే. సో 250 వేయించా. 260 వేయిస్తా కదా ఇప్పుడు. సో ఈరోజు 250 వేయించా. అండ్ ఇప్పటికే ఒక తిరిగా నేను మ్యాక్సిమం బాగానే తిరిగా, ఒక 20 కిలోమీటర్స్ పైన తిరిగాను. 20 కిలోమీటర్స్ తిరిగా ఇప్పటికే. సో గైస్ లొకేషన్కి వచ్చేసాం. సారా ఫోన్ పేనా గూగుల్ పేనా? फोन पे షైక్ ఆదిల్ అని వస్తుంది. ఎస్ ఆదిల్ 11119. ఓకే మేడం వచ్చింది. ఓకే థ్యాంక్ యూ. ఓకే బ్రో. ఆ జాతావు ర్యాపిడో మామ్, నువ్వు ఎన్నైనా ఆర్డర్లు అయ్యి నేను మాత్రం యాక్సెప్ట్ చేయను ఇప్పుడు. ఎందుకంటే నాకు ఫుడ్ కావాలా, చాలా ఆకలి అవుతుంది నాకు. అమ్మ నైట్ కూడా సరిగ్గా తింటలేను అసలు. ఏందో అబ్బా ఈ మధ్యకాలంలో అన్నం పోవట్లే. అది హాస్టల్ ఫుడ్ ఏమో మరి, కానీ నాకైతే అన్నం పోవట్లే. దీనికి మెడిసిన్ ఉంది. సో గైస్ టైం వచ్చేసి 2:55 చూడండి ప్రజెంట్. అండ్ ఎక్కడున్నా అంటే మన ఏమంటారు ఇది ఆఫీస్పేట్లో ఉన్నా. అండ్ చాలాసేపు అయింది, ఆర్డర్స్ అయితే లేవు. అండ్ వెయిట్ చేస్తూ ఉన్నా ఆర్డర్ కోసం. అండ్ ఈరోజు గ్రూప్లో అందరూ నాది బాగుంది, అందరూ ఎంజాయ్ పండుగ అంటున్నారు. కానీ నాకు ఒక్కటి ఏందో అసలు ఆర్డర్ రావట్లేదు. నాది ఎంత అయిందంటే 1130 అయింది అంతే. ఇంకా మన టార్గెట్ కావాలంటే ఎంత కొట్టాలా? ఇంకా 120 రూపీస్ కొట్టాలా మన టార్గెట్ కావాలంటే. సో 120 రూపీస్ కొట్టాలా గాయస్. కానీ ఏమవుతుందో ఏం లేదో తెలియదు, చూద్దాం. ప్రజెంట్ అయితే టైం అయిపోయింది కానీ మనకైతే ఆర్డర్స్ రావట్లేదు. కానీ అంటే కొంచెం లేట్లీ ఆన్ చేశారండి. 6 కదా డైలీ ఆన్ చేసేది, కానీ ఈరోజు 7కి ఆన్ చేశా. అండ్ 3 వరకు ఉన్నాయి ఈరోజు. అండ్ ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తిన్నా అనమాట బయట. అంటే లైక్ ఏదో ఉంది, అది పరోటా తిన్నా. ఏం పేరు అది, బృందావన్ వెజ్ సంథింగ్ ఉంది అది. సో ఇది గైస్, చూద్దాం ఎంతసేపు వెయిట్ చేపిస్తాడో. సో ఇవి గైస్ ఈరోజు మనం టోటల్గా చేసిన ప్లాట్ఫామ్స్ ఊబర్, ర్యాపిడో, ఓలా. చూడండి
సో ఫస్ట్ వన్ వచ్చేసి ఊబర్. సో ఊబర్లో మనకైతే ఈరోజు టోటల్గా 6 ట్రిప్స్ అయితే కంప్లీట్ అయినాయి, 6 ఆర్డర్స్. అండ్ ఆ 6 ట్రిప్స్ కానీ మనకు వచ్చిన అమౌంట్ 501 రూపీస్, 501. అండ్ ర్యాపిడోలో చూడండి, ర్యాపిడోలో టోటల్గా 5 ట్రిప్స్ అయితే కంప్లీట్ అయినాయి. అండ్ ఆ 5 ట్రిప్స్ కానీ మనకు వచ్చిన అమౌంట్ 561, 561 రూపాయలు. అండ్ ద లాస్ట్ వన్ ఓలా చూడండి, ఓలాలో అయితే మనకి ఈరోజు ఆర్డర్స్ తక్కువ వచ్చాయి, ఎక్కువ రావట్లే. అండ్ ఓలాలో ఈ మధ్యలో ఆర్డర్స్ కూడా రావట్లే. సో ఓలాలో మనకు వచ్చేసి 1 ట్రిప్ అయితే కంప్లీట్ అయింది అండ్ 91 రూపీస్. సో ఇది గైస్ టోటల్గా మనం చేసిన ప్లాట్ఫామ్స్. అండ్ మన టోటల్ అమౌంట్ వచ్చేసి 1152 రూపాయలు చూడండి ఈరోజు ఓవరాల్గా మనకు వచ్చిన అమౌంట్. సో చాలా అంటే చాలా తక్కువ వచ్చింది. సో గైస్ ప్రజెంట్ నాకేంటో బాగాలేదనమాట. సో నాకు ఆర్డర్స్ రావట్లే. సో నా ఐడీస్కి ఏమైనా అయినాయో ఏమో తెలియదు కానీ సో నా టైమింగ్ బాగాలేదు కొంచెం. సో మామూలే ఇంకా. సో ఈరోజు మనకి అమౌంట్ అంతా వచ్చింది. అండ్ ఈరోజు టోటల్గా మనకు 150 పెట్రోల్కి అయితే అయిపోయి ఉంటుంది. అండ్ నేనైతే 250 వేయించిన పెట్రోల్. సో ఆ 150 పెట్రోల్ తీసేస్తే 1004 రూపీస్ అయి ఉంటుంది చూడండి. ఎందుకంటే నేను ఎక్కువ తిరగలే అనమాట. సో నాకు ఆర్డర్స్ కూడా రాలేదు కాబట్టి. సో ఇది గైస్ వీడియో. సో వీలైతే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.